నమస్కారం సార్, నా పేరు రాజేష్ అండి. హోంగార్డ్ని మోగుదేవి పిఎస్ లో హోంగార్డ్ అని నిర్వహిస్తున్నాను. కానీ నేను మాది కూడా ఇప్పటితో చాలా తప్పు సార్. నాయుడు గారు అయితే బాగుండేది సార్. ఒక అతను ఉన్నాడు, ఏదో తెల్లవారు కబ్జాలు మా తోటి హోంగార్డే సార్. ఏ హోంగార్డ్ ని ఉంచట్లేదు సార్ సబ్ డివిజన్. ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు, మినిస్టర్ పేరు చెప్పు, వాళ్ళ బావ ఎవరో ఒకటి సుబ్రహ్మణ్యం ఉన్నాడు, TV5 అని సార్. అతను సీక్రెట్ గా ఎవరో ఆడికి వస్తే వాడికి ఫోన్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం. ఈ మధ్యన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మోగుదేవి టెంపుల్ లో గొడవైంది సార్. ఒక ఎస్సీని పట్టుకుని ఒక హోంగార్డు నువ్వేం చేస్తామని 100 మంది ఉండగా మాట్లాడితే దాని గురించి ఎవరో స్పందించలేదు సార్. ఒక ఎస్సీ గారిని ఒక హోంగార్డ్ స్థాయిలో అలా బెదిరిస్తే ఏం చేయకపోతే ఎట్లా సార్? అంటే కులం తక్కువ వాళ్ళు మాత్రం ఏం చేయకపోయినా మార్చేస్తారా? నేను 419 సీన్ అనే కుర్రాడు ఇద్దరం కలిపి డొంకలో ముందు తాగుతున్న కోసిపాలపాలెం కుర్రాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఆ నైట్ రన్స్ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర గారికి ఇచ్చాను సార్. ఆ వెంకటేశ్వర గారిని పొద్దున్నే 7 గంటలకు వచ్చి ఎమ్మెల్యే గారి తాలూకా ఆడవిడ తీసుకొస్తాకని చెప్పి ఆ కాగితం తీసుకెళ్లిపోయి చింపేసేసాను. అది ఎస్ఐ గారి నోటీసులో కూడా పెట్టలేదు సార్. వెళ్ళి DSP మేడం గారిని కలిస్తే మేడం కూడా ఏం రెస్పాన్స్ అవ్వలేదు సార్. సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు సార్. ఐడి పార్టీకి నన్ను పిలిచారు సార్. గతంలో 5 సంవత్సరాలు ఐడి పార్టీ చేశాను సార్. క్రైమ్ లో తిరిగాను సార్. ప్యాకెట్లు పట్టించాను సార్. దాని నిమిత్తం ఇన్ఫర్మేషన్ రమ్మన్నారు సార్. నేను రానన్నాను. రానేటప్పటికి మేడం గారు ఏదన్నా అనుకోండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి చెప్పమన్నారు సార్. వీళ్ళు వారం రోజులకి ఒక రేటు కాడ వెళ్ళేది సార్. తర్వాత నా దగ్గరికి వచ్చి సుబ్బారావు గారు నేను తీసుకుంటాను నీకెందుకని చెప్పి నన్ను చెప్పగా నేను సుబ్బారావు గారికి తెలియకోకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. ఆ విషయం సుబ్బారావు TV5 సుబ్బారావుతో ముందు తాగుతూ అసభ్యకరంగా మాట్లాడి నన్ను అల్లరి చేసి ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి నన్ను ఎక్కడి నుంచి పంపించేదా నిద్రపోలేదు సార్. ఏం జరుగుతుంది సార్? అవునుగట్ సబ్ డివిజన్ పోలీసు వాళ్ళని ఉద్యోగాలు చేయాలా అక్కర్లేదు. ఎస్సీని బెదిరిస్తారు, TAని బెదిరిస్తారు, DSPని బెదిరిస్తారు. ఇంకేం ఉద్యోగం చేస్తాం సార్? SMAపై రన్ అవుతుంది, కోటా భీమ రన్ అవుతున్నాయి, ప్యాకెట్లు రన్ అవుతున్నాయి. ఏం చేయాలి సార్? రీసెంట్ గా సోష్టపురం దొంగలు వచ్చి మన ఏరియాలో కరెంట్ తీగలు కట్ చేస్తే ఆ దొంగల్ని నేను క్యాచ్ చేసి తీసుకొచ్చి పట్టి వచ్చి 5 లక్షల ప్రాపర్టీ అప్ చెప్పాను సార్. ఆ మరుసటి 2వ రోజున పేరు వచ్చిందని చెప్పి ఈ మాదిగోడికి అక్కడ పేరు రావటం అని చెప్పని అశ్విని ఫోన్ చేసి TV9 సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ ఈ దుర్గారావు ఈ 5గురు కలిపి కుట్ర పన్ని నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. ఏం చేయమంటారు? మీ కాల్ కోసం ఎదురు చేస్తాను సార్. చచ్చిపోమన్నా చచ్చిపోతాను, లేదు నా గురించి ఎంక్వైరీ అన్నా చేయండి సార్.